ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని ఆధారాలు సేకరించారు పోలీసులు. నిందితులు భుజంగరావు, తిరుపతన్న ఇచ్చిన సమాచారంతో సాక్ష్యాలను కలెక్ట్ చేశారు. ప్రణీత్ రావు ధ్వంసం చేసిన హార్డ్ డిస్కులు, ఇతర సామాగ్రిని సీజ్ చేశారు. భుజంగరావు, తిరుపతన్న స్వయంగా నేరాన్ని అంగీకరించినట్లు రిమాండ్ రిపోర్టులో తెలిపారు పోలీసులు. మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, ఫోన్ ట్యాపింగ్ కేసు అప్డేట్స్ ఏంటి? జ్యోతి, మనం చూస్తున్నాం ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించిన వ్యవహారంలో చాలా వరకు కీలకమైనటువంటి విషయాలు, సంచలనమైనటువంటి విషయాలు వెలుగు చూస్తున్నాయి. అయితే ఇప్పటివరకు చూసినట్టయితే నిన్న మనం రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్లో చాలా వరకు కీలకమైనటువంటి సెన్సేషనల్ అయినటువంటి విషయాలు వెలుగులోకి వస్తే, మరోవైపున చూసినట్టయితే ఈ భుజంగరావు, తిరుపతి అన్నలు ఇద్దరిని కూడా ఏఎస్పీలను 5 రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారించినటువంటి క్రమంలో వారి రిమాండ్ రిపోర్ట్లో చూసినట్టయితే కూడా మరిన్ని కీలకమైనటువంటి ఆధారాలను కూడా రాబట్టగలిగారు. అయితే మొదట చూసినట్టయితే ఈ దుగ్గ్యాల ప్రణీత్ రావు అయినటువంటి డిఎస్పీ ఇచ్చినటువంటి ఆధారంగా కూడా మొత్తం భుజంగరావు, తిరుపతి అన్న కొన్ని విషయాలను కూడా వెల్లడించడం జరిగింది. వాళ్ళు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారంలో వాళ్ళు నేరాన్ని అంగీకరిస్తున్నట్లుగా ఈ రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళ అంశాలు కూడా వెలుగులోకి రావడం జరిగింది. అయితే మొదట చూసినట్టయితే ప్రణీత్ రావు ఈ మొత్తం ఈ కేసు సంబంధించిన విచారణకు మాత్రము మొదట సహకరించకపోయినప్పటికీ ఆ తర్వాత పోలీస్ స్టైల్లో మాత్రం తగు విచారించినటువంటి క్రమంలోనే ఒక్కొక్క విషయాన్ని తాను పూసగుచ్చినట్లుగా చెప్పడం జరిగింది. అయితే డిసెంబర్ 3వ తేదీన ఫలితాలు వెల్లడైనటువంటి క్రమంలోనే 4వ తేదీన చూసినట్టయితే ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఏదైతే లాగర్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి కంప్యూటర్లు కావచ్చు, అదేవిధంగా డెస్క్టాప్లు, అదేవిధంగా వాటికి పనిచేసేటువంటి కంప్యూటర్ కేబుళ్లతో పాటుగాను ఈ హార్డ్ డిస్క్ ముక్కలన్నింటిని కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి మొత్తం కీలక సమాచారాన్ని అంతా కూడా డిస్ట్రాయ్ చేసి మొత్తం దానికి సంబంధించినటువంటి పేజెస్ని అన్నీ కూడా తగలబెట్టాడు. మొత్తం ఈ వ్యవహారాన్ని అంతా కూడా ఇటు పంజాగుట్ట పరిధిలో ఉన్నటువంటి ఎస్ఐబి కార్యాలయంలో ఉన్నటువంటి కార్యాలయంలో మొత్తం ఎలాంటి ఆనవాళ్ళు లేకుండా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఏవైతే వారి ఫోన్ సంభాషణలు కావచ్చు, వాళ్ళ యొక్క చిట్ చాట్ కావచ్చు, మొత్తం వారికి చెందినటువంటి ఆధారాలన్నింటిని కూడా ఎక్కడ కూడా దొరకకుండా ఉండేందుకు ఈ నాగోల్లో ఉన్నటువంటి మూసీ నదిలో తాను పారేసినట్టుగా, అక్కడ పడేసినట్టుగా మొత్తం అంగీకరించడం జరిగింది. ఆ క్రమంలోనే సీన్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ చేసినటువంటి పోలీసులు చూసినట్టయితే నాగోల్లోని మూసీ నది దగ్గర తీసుకెళ్ళి ప్రణీత్ రావు తోటి ఎక్కడైతే ఏ రకమైనటువంటి హార్డ్ డిస్కులను కావచ్చు, అదేవిధంగా కంప్యూటర్లు, సిపియులు కట్టర్లతో ముక్కలుగా కట్ చేసినటువంటి సమాచారం ఏదైతే డిస్ట్రాయ్ చేశాడో ఆ మూసీ నది దగ్గర తీసుకెళ్ళి మళ్ళీ సీన్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ చేసి మొత్తం వాటికి సంబంధించినటువంటి మొత్తం పరికరాలను, ఆ యంత్రాలను, ఆ సిపియుకి సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా పోలీసులు కలెక్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా భుజంగరావు, తిరుపతి అన్నతో పాటుగాను మరో ఎస్ఐబిలో పనిచేస్తున్నటువంటి నరేష్ గౌడ్ అనే వ్యక్తి కూడా ఇందులో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తాను కూడా ఉన్నారు. అదేవిధంగా ప్రతిపక్షాలకు చెందినటువంటి మొత్తం డబ్బును ఎక్కడికక్కడ సీజ్ చేసే వ్యవహారంలో కూడా తామంతా ఒక టీమ్గా కలిసి పనిచేశామని కూడా ఇటు కొత్త నరేష్ గౌడ్ అనే వ్యక్తి ఎస్ఐబిలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు, అతను కూడా ఈ నేరాన్ని అంగీకరించడం జరిగింది. అంటే మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్ టీం చూసినట్టయితే తిరుపతి అన్న, భుజంగరావు వీళ్ళిద్దరూ కూడా నేరాన్ని అంగీకరించడం జరిగింది. అంతేకాకుండా ఎస్ఐబిలో పనిచేసినటువంటి నరేష్ గౌడ్ కూడా ఇందులో కీలకంగా మారి తనకిచ్చినటువంటి ఏదైతే టాస్క్ ఉందో ఆ టాస్క్ను కూడా నెరవేర్చానని కూడా నేరాన్ని అంగీకరించడం జరిగింది. అంటే ఫోన్ ట్యాపింగ్ కీలకమైనటువంటి ఈ కేసు వ్యవహారంలో మొత్తం ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు నేతృత్వంలోనే ఇప్పటివరకు అరెస్ట్ అయినటువంటి నిందితులందరూ కూడా మొత్తం చీఫ్ చెప్పినట్లుగానే తాము నడుచుకున్నామని చెప్పడం జరిగింది. అయితే రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి కన్ఫెషన్ కావచ్చు, ఆయన వాంగ్మూలం, కస్టడీలో పేర్కొన్నటువంటి వివరాలను చూసినట్టయితే మనము మొత్తం కొన్ని అంశాలు అంటే ఇంటరాగేషన్లో పేర్కొన్నటువంటి అంశాలు కూడా చాలా వరకు సెన్సేషనల్ అయ్యాయి. ఏదైతే సుప్రీంలో చెప్పిన ప్రకారమే తాము నడుచుకున్నాము, బీఆర్ఎస్ చెందినటువంటి సుప్రీమో ప్రకారము ఆదేశాల మేరకు మాత్రమే మొత్తం తాము అంతా కూడా ఒక టీమ్గా ఏర్పడ్డాము. అప్పుడున్నటువంటి ప్రతిపక్షాలకు చెందినటువంటి ఫోన్లను ట్యాప్ చేయడము, వారికి ఉన్నటువంటి ఆర్థిక వనరులు కావచ్చు, అదేవిధంగా వాళ్ళు బై ఎలక్షన్లతో పాటుగాను అసెంబ్లీ ఎలక్షన్లలో వాళ్ళ వ్యూహాలను ఎక్కడికక్కడ ఛేదించడము, వ్యూహాలకు ప్రతి వ్యూహాలు పన్నడము, అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మూడోసారి కూడా తీసుకురావడంలో చాలా వరకు ఈ ట్యాపింగ్ టీం అంతా కూడా
ఒక టాస్క్ లాగా ఏర్పడడము, ఎస్ఐబి టాస్క్ ఫోర్స్ ఇద్దరు కలిసి కూడా మొత్తం ఈ వ్యూహాలతోటి ప్రతిపక్షాలకు చెందినటువంటి ఇన్ఫర్మేషన్ను చాలా వరకు వీళ్ళు క్యాచ్ చేసి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి అందజేయడంలో వీళ్ళు పెద్ద ఎత్తున కీలకమైనటువంటి రోల్ను పోషించారు. అదేవిధంగా ఈ ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు మరి ఇప్పటివరకు చూసినట్టయితే ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. మరోవైపున చూసినట్టయితే ప్రణీత్ రావు ఈరోజు చూసినట్టయితే తనకు బెయిల్ కావాలని కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపున రాధాకిషన్ రావు టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నటువంటి రాధాకిషన్ రావును కూడా కస్టడీకి ఇవ్వాలంటూ కూడా పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ కేసు మాత్రం ఒక కొలిక్కి రావాలంటే ఇక ఫైనల్గా కూడా ప్రభాకర్ రావు ఇక్కడికి హైదరాబాద్కు చేరుకొని కేసు విచారణకు ఆయన అటెండ్ అయ్యి ఈ కేసు విషయం సంబంధించి విచారణలో సహకరించినట్లయితేనే ప్రణీత్ రావుకు బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. మరోవైపున చూసినట్లయితే రాధాకిషన్ రావును కస్టడీకి తీసుకున్నట్లయితే కూడా వాళ్ళిద్దరిని కన్ఫ్రంటేషన్ మెథడ్లో కూడా ఇద్దరిని ముఖాముఖిగా కూడా విచారించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. మొత్తం ఈ కేసుకు చాలా వరకు కీలకమైనటువంటి దశకు కూడా వచ్చింది. రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి కన్ఫెషన్ రిపోర్టు ఆధారంగా ఇంటరాగేషన్ రిపోర్ట్లో చాలా వరకు సెన్సేషనల్ అయినటువంటి అంశాలను కూడా ఆయన పేర్కోవడం జరిగింది. ఆ తర్వాత 5 రోజుల పాటు భుజంగరావు, తిరుపతి అన్నలు ఇద్దరు ఏఎస్పీలు ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్లో కీలకమైనటువంటి అంశాలు కూడా వాళ్ళు ఈ నేరాన్ని తాము అంగీకరించాము, దీని అంతటి కూడా చీఫ్గా ఉన్నటువంటి ఎస్ఐబి ప్రభాకర్ రావు నేతృత్వంలోనే తామంతా ప్రతిపక్షాలకు చెందినటువంటి ఫోన్లను ట్యాప్ చేశామని కూడా వీళ్ళు నేరాన్ని అంగీకరించారు. అదేవిధంగా ఏదైతే దుగ్గ్యాల ప్రణీత్ రావు ఉన్నారో డిఎస్పి మొత్తం ఈ కీలక సమాచారాన్ని ట్యాపింగ్ సంబంధించినటువంటి కీలక సమాచారాన్ని అంతా కూడా డిస్ట్రాయ్ చేయడము, దాన్ని అంతా తగలబెట్టడము, ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఈ మూసీ నదిలో ఉన్నటువంటి ప్రాంతంలో పరేశాన్ని చెప్పాడో వాటన్నిటిని కూడా ఇప్పటికే పోలీసులు సీన్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ చేసి అక్కడ నుంచి ప్రణీత్ రావు చెప్పినటువంటి ఆధారాలన్నింటినీ మొత్తం కంప్యూటర్ సంబంధించినటువంటి ఎవిడెన్సు, ముక్కలు, హార్డ్ డిస్కులు అవన్నిటిని కూడా కలెక్ట్ చేయడం జరిగింది. జ్యోతి.